బాబు నువ్వు రావా రావా వెళ్తున్నావు. నమస్తే అందరికీ, నా పేరు శరణ్ గోని. ఫిలిం డైరెక్టర్ అవ్వాలని హాస్పిటల్ ఇండస్ట్రీకి వచ్చాను. కొంచెం కోపం ఎక్కువ అంటారు అందరూ. బేసిక్గా కోపం ఎవరిదా కోపం అంటుంది. అపీరెన్స్ అంతా పడేది కాబట్టి నాకు వచ్చే భాష కూడా మిమ్మల్ని ఆర్టిస్ట్ చెప్పచ్చు చెప్పింది వినడానికి ప్రయత్నించుకోవచ్చు. టైం అయితే వేస్ట్ చేయదు. మనకున్న ఈ టైంని ఈ లబ్ధిని వాడుకోవాలని. ఇదన్నట్టు వీళ్ళందరూ టీం మెంబర్స్ మనం చేసినటువంటి యాడ్లో ఒక్కొక్కరి గురించి మన రైట్ సైడ్లో కార్నర్లో ఉంటాడు మన హీరో స్వెట్స్ పెట్టుకొని. ఆయన మీ అందరు తెలిసి ఉంటుంది. వీళ్ళందరూ సినిమా ఫీల్డ్లో అంటే మంచి స్థాయిలో ఉండి మంచిగా యాక్టింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు. ఇందులో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ కూడా ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కావాల్సినటువంటి వ్యక్తులు. అట్లనే మంచి యాక్టర్స్, వాళ్ళు పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. సో గాయ్స్, నెక్స్ట్ నేను ప్రతి షూట్లో ఏ షూట్లో అయినా ఎప్పుడైనా క్యాస్టింగ్ని నిలబెడతా బిఫోర్ షూట్. ఖచ్చితంగా టైం అంటే టైం. నేను 10 గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎగ్జాక్ట్లీ అక్కడ 10 అవుతుంది చూడండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 10 వెనకాల వాచ్లో. సరేనా, 9 గంటలకు మీటింగ్ ఉండే కానీ 10 గంటలకు షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, స్టార్ట్ చేసేసా. సో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మేకప్ షెడ్యూల్ ఉంటుంది. బిఫోర్ వాళ్ళందరికీ ఈరోజు మనం ఏం చేస్తాం, ఎటు పోతాం, మీరు ఏమేం చేస్తారు అని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు ఏం క్యారెక్టర్ చేస్తున్నారు, వాళ్ళు బిఫోర్ ఏం చేశారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్నట్టు వాళ్ళ ప్రొఫైల్ ఇస్తే. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఎప్పుడైనా ప్రతి ఒక్కరూ ఒకరిని గౌరవించడం జరుగుతుంది, గౌరవించాల్సిందే, గౌరవిస్తారు కూడా. సో వాళ్ళంటే ఏంటంటే కొత్త పరిచయాలు అవుతాయి, వాళ్ళ ద్వారా వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బేసిక్గా ఈ కోఆర్డినేటర్లు, డైరెక్టర్లు, ఈ క్యాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే వాళ్ళ నెంబర్లు వీళ్ళ నెంబర్లు షేర్ చేసుకునేవారు. కొంచెం అట్లా ఇట్లా చేసి కొంచెం ఆ గ్యాదరింగ్, ఆ ఎకనామికల్గా ఓ గేమ్ నడుస్తుంటారు. ఆ గేమ్ నేను నడిపివా. బేసిక్గా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఎగ్జాక్ట్గా వాళ్ళ నెంబర్లు అవి ఏమన్నా కావాలన్నా డైరెక్ట్గా అడగండి, ఒకరి ద్వారా తీసుకోవద్దు. ముందే మొహం మీద అడిగేసండి, ఇష్టం ఉంటే ఇస్తారు, లేదంటే లేదు అనే క్లారిటీతో ఉంటుంది. కాబట్టి ఇక వీళ్ళందరూ ఈమె ఒక యాక్టర్స్ అనమాట, వాళ్ళందరూ వచ్చిపోయిన వాళ్ళందరూ. సో ఒక్కొక్కరితో మంచిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. బీ హ్యాపీ. చలో చూద్దాం ఇంకా షూటింగ్. వీళ్ళందరూ పెద్ద మనసు సీనియర్ సిటిజన్స్ యొక్క ఎక్స్పీరియన్స్లు కూడా అడుగుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు. అందరూ చాలా ఫన్గా నడుస్తుంది ఇంట్రడక్షన్ ఎప్పుడైనా. సో వాళ్ళకి ఇచ్చే 30 to 45 seconds టైంలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండాలి. సో అది జరిగిన విషయము గాయ్స్. ఇక చూసుకుందాం మనం నెక్స్ట్ వీడియో మొత్తం వెళ్తాం కదా. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే ఒక పర్సన్ని మీకు అందరికి ఇంట్రడ్యూస్ చేస్తా. కొంచెం కోపంతో ఉంటా, ఇరిటేషన్ వస్తుంటుంది, బీపీ లేస్తుంటుంది నాకు, అయినా సైలెంట్గా ఉంటారు. మన వెబ్ సిరీస్ చేస్తాడు, సినిమా చేస్తాడు. గూగుల్లో చూస్తే ధీరజ్ అనే మూవీ. It's been weighing on my mind for too long. Do you wanna save a life? 'Cause I just really need someone. I've been barely holding on, and I'm still running from my demons. I'm still hiding all my secrets, and I just need someone I believe in. Will you wait for me while I'm still healing? You know what to say every time I start to slip away, and I surrender. And
to slip away. ఇక వీళ్ళు పైనుంచి మెల్లగా ఏం చేస్తారా అని తీసుకొని వచ్చిండు వీడియో. వాళ్ళు ఏమో ఫోటోలు దిగుతారు, వీళ్ళేమో మీటింగ్లు పెడతారు, మేకప్ అవుతున్నది అనుకో. సో ఫైనల్గా ఈరోజు అయితే వన్ షూట్, ఇక ఈ మేకప్ దగ్గర నుంచి అయితే ఒక షూట్ అయితే డన్. ఒక్కటైతే చేసి పడేసిన, అట్లా పెట్టి కష్టపెట్టి పాపం ఇబ్బంది పెట్టి అందరినీ నేను మనతోటి మజాకులు చేసేది ఉండదు అనమాట, కొంచెం గట్టిగా తీసుకుంటా. సో ఫైనల్లీ అవుట్పుట్ ఇది. చలో చూడు ఎట్లుందో. కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? పని మీదైనా పెట్టు, ఫోన్ మీదైనా పెట్టు. ఇగో గది 10 సంవత్సరాల కష్టం మనది, మన పిల్లల భవిష్యత్తు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకయ్యో. అగో ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎక్కడ పడితే అక్కడ గ్యారంటీ లేకుండా పెట్టుబడి పెట్టమాకు. జరుండు, నేను మళ్ళీ మాట్లాడతా. ఏంటే ఫోన్లో ఎవరికో వార్నింగ్ ఇస్తున్నావు? ఏంటి సంగతి? ఏం లేదమ్మగారు, 10 సంవత్సరాల నుండి రావాల్సిన సొమ్ము వచ్చింది. అది మా ఆయన ఏం చేస్తాడో అని ఒకటే టెన్షను. జర జాగ్రత్తలు చెప్తున్నా అమ్మగారు. మన కలలు నెరవేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దగ్గరే పెట్టుబడి పెట్టాలి. మన పెట్టుబడికి రిటర్న్స్ వస్తాయని గ్యారంటీ ఏంటి? అంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు కదా. నేను ఒకే ఒక సంస్థని నమ్ముకుని ఉంటేనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. అది మాత్రమే కాదు సులోచన, ప్రతిదీ లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ కూడా చేసి ఇస్తున్నారు. అవును సులోచన, వారితో మనకున్న అనుబంధమే ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఉండటానికి కారణం. థ్యాంక్స్ అమ్మగారు. దేవుడు మన తలరాతలు మారుస్తాడో లేదో తెలియదు, కానీ ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మాత్రం మన బంగారు భవిష్యత్తుకి బాటలు ఖచ్చితంగా పూర్తి బాధ్యతతో భద్రతతో వేస్తారు. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే సంప్రదించండి ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. చలో ఇది ఒక్కటైతే అవుట్పుట్ ఎట్లుంది, మస్తుందిలే. అంటే బాగుందా లేదా చెప్పు ఫ్రెండ్స్, ఏదో ఒకటైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మన టీము ఏదైతే ఉందో, నా టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆవురు మన ఆకలితో ఉన్నారు. అప్పటికి ఇబ్బంది పెట్టిన, చాలా ఇరిటేట్ చేశా. సో నెక్స్ట్ ఇంకొక షూట్ ఉంది ఇప్పుడు. అంటే 2 యాడ్స్ చేశాను నేను. సో ఒక యాడ్ కంప్లీట్ అయిపోయింది, హ్యాపీ బీ హ్యాపీ. తర్వాత ఇక సార్ ఎవరైతే సీనియర్ సిటిజన్ సార్ వాళ్ళిద్దరు, అమ్మ ఆవిడ ఇద్దరు తిన్నారు ముందే. ఎందుకంటే వాళ్ళకి టైం ఇచ్చే, పాపం వాళ్ళ వయసు కొంచెం పెద్దది కాబట్టి, నేను పెద్దవాళ్ళని ఎక్కువ గౌరవిస్తాను కాబట్టి వాళ్ళకి ముందే తినిపించా, గ్యాప్ ఇచ్చి. సో వాళ్ళు తిని అమ్మ రెస్ట్ తీసుకుంటుంది, ఆయన ఫోన్ తీసుకుంటున్నాడు. మన దోస్తులందరూ అక్కడ తింటున్నారు చూసినా, అందులో ఒక స్పెషల్ పర్సన్ ఉంటాడు, మీకు ఐడియా ఉంది కదా. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ షూట్ స్టార్ట్ మళ్ళీ అగైన్. ఇప్పుడు చూసుకుందాం ఇక ఏం జరుగుతుంది, ఏం కథ అనేది, సరేనా? ఈ యాడ్ అయిపోయింది, ఫైనల్లో చూపిస్తా ఎట్లా డబ్బింగ్ చేసినా, ఏం చేసినా, ఎవరెవరితో ఎన్ని తంటాలు పడ్డా. మీరే ఒక్కసారి సినిమా కష్టాలు ఎట్టుంటుందో చూడరు బిడ్డ. చలో బాయ్. And I just need someone I believe in. Will you wait for me while I'm still healing? You know what to say every time I start to slip away. And I surrender. There's no more falling down. I've hit the ground, so I surrender. And I surrender. There's no more falling down. I've hit the ground. You don't owe me anything, but I believe that you can show me all the things that I've been needing. I'm just hoping you give me a reason to go on. And I'm still running from my demons. I'm still hiding all my secrets. And I just need someone I believe in. చలో ఫైనల్గా
ఇక మా డిఓపిని అటు తిప్పి ఇటు తిప్పి ఆడ లైట్లు అటు పెట్టి ఇటు బయట చీకటి వర్షము 3 అవర్స్ వెయిట్ చేసినాం. తర్వాత ఫైనల్ డబ్బింగ్ సెక్షన్. ఇక చూసుకో డబ్బింగ్ సెక్షన్ లో ఉంటుంది, ఒకరు సుక్కలు చూపించిర్రు, ఏమిటో చూశారు. ఇట్స్ డన్. ఎట్లా వెయిట్ అయినా సరే నేను వర్క్ చేపిస్తా కాబట్టి వర్క్ చేపించిన. ఫైనల్ షూట్ అంతా అయిపోయింది. సో డబ్బింగ్ తీసుకొచ్చాం కాబట్టి డబ్బింగ్ అంతా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో మీ ముందు వచ్చేస్తుంటుంది. కానీ మిగతా 2 టాలెంటెడ్ కిడ్స్ నా దగ్గరికి వచ్చి డబ్బింగ్ చెప్పడం జరిగింది. వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి, వాళ్ళకు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు రావాలి, ఇంకా పెద్ద ప్రాజెక్టులు చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళిద్దరు టాలెంటెడ్స్ ఎవరు వాళ్ళిద్దరిని చూపిస్తా. వాళ్ళ వాయిసే ఫైనల్ చేసి నేను నా యాడ్లో వస్తుంది, కావాలంటే చూడండి. థ్యాంక్ యూ. And I surrender. There's no more falling down. I've hit the ground. సో అటు పెట్టి అట్లనో ఇట్లనో తంటాలు పడి అది పడి మంచి 2 డబ్బింగ్ ఆర్టిస్ట్, మంచి క్లేవర్ అండ్ క్లియర్ వాయిస్ ఉన్నటువంటి వ్యక్తులు, మంచి టాలెంట్ ఉన్నటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్, సినిమాల్లో పనిచేసేటటువంటి డబ్బింగ్ ఆర్టిస్టులని 2 పిలిపించి వాటికి మార్చి 10 సార్లు మార్చి 10 మందిని మార్చి చెప్పిస్తే కానీ సెట్ కానీ వాయిస్ని వీళ్ళతో సెట్ చేయించా. సో ఫైనల్గా అవుట్పుట్ వచ్చింది కాబట్టి ఈ యాడ్కున్నటువంటి ఫీడ్బ్యాక్ని మీరందరూ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ ఇంకొక యాడ్ చేశా. సో కంప్లీట్లీ మొత్తం రీయాడ్ చేసా. ఇంకొకటి లొకేషన్ చేంజ్ అండ్ క్యారెక్టర్ చేంజ్ ఉంది కాబట్టి సో పర్మనెంట్ టీమ్ వదిలేసి మిగతా వాళ్ళంతా టీం అంతా చేంజ్ కాబట్టి మీరు ఈ వీడియోకి మంచి కామెంట్ పెట్టండి, ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ అయితే అల్టిమేట్ లొకేషన్ ఉంటుంది. బాయ్. And I just need someone I believe in. Will you wait for me while I'm still healing? You know what to say every time I start to slip away. And I surrender. I surrender. There's no more falling down. I've hit the ground. So I surrender. మా కళలను సహకారం చేసుకుంటాం. అప్పుడు మనందరం కూడా ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా, ఏమంటావు? దేవుడు మన తలరాతలు మారుస్తాడో లేదో తెలియదు కానీ ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మాత్రం మన బంగారు భవిష్యత్తుకి బాటలు ఖచ్చితంగా పూర్తి బాధ్యతతో భద్రతతో వేస్తారు. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే సంప్రదించండి ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్.